హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ బ్లాగ్స్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేసాక బిర్యానీకి ఏమేమి కావాలో వస్తువులు అన్నీ వేసుకోవాలి. అందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేయాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసినాక టేస్ట్ మంచిగా ఉంటుందండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడు నార్మల్ సాల్ట్ వేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. వాటర్ బాగా మసలే వరకు మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ మసలే వరకు పక్కన ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి ఎగ్ ఫ్రై చేసుకోవాలి. 3 ఉడకబెట్టుకున్న గుడ్లని మంచిగా కాట్లు పెట్టుకోవాలి. అటు ఇటు మంచిగా మసాలా లోపలికి పోయేటట్టు అన్నిటికీ ఇట్లానే పెట్టుకోవాలి. ఘాట్లు అంటే చిన్నగా పెట్టుకొని మరీ పెద్దగా పెట్టుకోకండి, ఇచ్చుకపోతాయి. ఘాట్లు పెట్టుకున్నాక ఈ ఆయిల్ వేసుకోవాలి. అవి వేసాక కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. స్పూన్తో కలిపితే మాత్రం ఇచ్చుకపోతుంది. ఈ కలర్ వచ్చాక తీసేయాలి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక అందులో లవంగ, ఇలాచి, సాజీరా కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసాక అందులో ఆనియన్, పుదీనా, టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసాక బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందో లేదో చూడాలి. మంచిగా మసులుతుందండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం అందులో వేసుకోవాలండి. వాటర్ మసలాక కొంచెం రైస్ ఉడికేదాకా మూత పెట్టాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1.5 సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీరా పొడి వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక బాగా కలపాలి. లో ఫ్లేమ్లో మసాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుకున్నాక అలా పెరిగేసుకోవాలి. పెరుగు అయితే టేస్ట్ కోసం వేస్తాము. మంచి టేస్ట్ వస్తుంది పెరిగేసుకుంటే. ఇలానే మంచిగా గ్రేవీ కూడా అవుతుంది పెరిగేస్తే. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటికి మసాలా మంచిగా పట్టియాలి. కలిపాక ఈ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఉడికింది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రైస్ వేసాక మంచిగా కలుపుకోవాలి మసాలాని. దాన్ని కలపకుండా పెడితే కింద మసాలా అంతా మాడిపోతుంది. మంచిగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి, దమ్కేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. నేను బరువు గురించి అది పెట్టాను గిన్నె, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫైనల్లీ అయిపోయిందండి ఎగ్ దమ్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.